దేశంలో రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పెళ్లికి ముందు లేదంటే పెళ్లి తర్వాత ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం చాలా సర్వసాధారణమైపోయింది. అయితే స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా వివాహేతర సంబంధాలు కొనసాగించడం గమనార్హం. ఇలాంటి వాటి వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడు సహాయంతో భర్తను చంపేసిన భార్య, ప్రియురాలతో కలిసి భార్యను చంపేసిన భర్త అనే వార్తలు గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో వివాహేతర సంబంధాల గురించి ఓ సంస్థ చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి అంటే ఒక పవిత్రమైన బంధం. మన దేశ ఆచార వ్యవహారాల్లో పెళ్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భార్యాభర్తలంటే సీతారాముల్లాగా ఉండాలనే సమాజంలో మనం బతుకుతున్నాం. ఒకప్పుడు పెళ్లి అయిందంటే స్త్రీ గాని పురుషుడు గాని పరాయి వారిని కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉండేది. అలాంటి కట్టుబాట్లను స్వయంగా పాటించేవారు. ఇప్పుడు సమాజంలో అవన్నీ కనుమరుగు అవుతున్నాయి. పెళ్లి అంటే బంధాలన్నీ తెంచుకుని ఒకే స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చామని చాలా మంది స్త్రీ పురుషులు భావిస్తున్నారు. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే ఇతరులతో లైంగిక సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇవి కాస్త భాగస్వామికి తెలియడంతో కాపురంలో గొడవలు, కేసులు చోటు చేసుకుంటున్నాయి. ఆపై హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. రెండు కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా చిన్న పిల్లల జీవితం ఆగమ్య గోచరం అవుతోంది. దేశంలో వివాహితర సంబంధాల గురించి డేటింగ్ ప్లాట్ఫామ్ యాష్లే మాడిసన్ ఒక సర్వే నిర్వహించింది. 2025 జూన్ నాటికి సేకరించిన వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో చెప్పిన విషయాలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. యాష్లే మాడిసన్ అనేది ఒక ప్రపంచ వ్యాప్త డేటింగ్ ప్లాట్ఫామ్ యాప్. ఈ యాప్ లో సైన్ యాప్ల ఆధారంగా అది ఏడాది జూన్ వరకు ఒక నివేదికను తయారు చేసి తాజాగా విడుదల చేసింది. ఈ యాప్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలోని కొన్ని మెట్రో నగరాలు ఈ యాప్ వినియోగంలో వెనుకబడిపోతున్నప్పటికీ చిన్న నగరాలు, పట్టణాల్లో బాగా ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. తమిళనాడులోని కాంచీపురం వివాహేతర సంబంధాల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఢిల్లీ, ముంబై లాంటి ప్రధాన నగరాలను పక్కన పెట్టి కాంచీపురం మొదటి స్థానంలో నిలవడం ఆశ్చర్యపరుస్తుంది. 2024లో వివాహేతర సంబంధాల్లో కాంచీపురం దేశవ్యాప్తంగా 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు తొలి స్థానానికి చేరుకుంది. అయితే కాంచీపురంలో ఆకస్మికంగా వివాహేతర సంబంధాలు పెరగడానికి గల కారణాలు ఏంటనే దానిపై మాత్రం యాష్లే మాడిసన్ వివరణ ఇవ్వలేదు. ఇప్పటి వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ వివాహేతర సంబంధాలు అధికంగా ఉండగా ఇప్పుడు టైర్ 2, టైర్ 3 లాంటి పట్టణాల్లో కూడా ఈ ధోరణి పెరిగిపోవడం పట్ల సాంప్రదాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ యాష్లే మాడిసన్ రిపోర్ట్ ప్రకారం వివాహేతర సంబంధాల విషయంలో భారత్లోని టాప్ 20 జిల్లాల లిస్టులో కాంచీపురం తర్వాత సెంట్రల్ ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. ఇక ఈ టాప్ 20లో ఢిల్లీ 9 జిల్లాలు, దాని ఎన్సీఆర్ ప్రాంతం ఉండటం గమనార్హం. ఈ 9లో 6 జిల్లాలు ఢిల్లీలోనే కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. సెంట్రల్ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలోని గురుగాం, ఫసియాబాద్, గౌతమ్ బుద్ధానగర్ ఉన్నాయి. టాప్ 20లో ముంబై లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2024లో ముంబై 2వ స్థానంలో ఉండగా ఈసారి టాప్ 20 నుంచి వెళ్లిపోయింది. చిన్న నగరాల్లో ఈ యాప్ వినియోగించే వారి సంఖ్య పెరగడం, కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా దాన్ని ఎంత వరకు వినియోగిస్తున్నారు అనే దాన్ని ఉపయోగించుకొని ర్యాంకులు ఇవ్వడం కారణంగా ముంబై ఈ జాబితాలో లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జైపూర్, రాయ్గఢ్, కామ్రూప్, చండీగఢ్ వంటి టైర్ 2, టైర్ 3 నగరాలు ఈ లిస్టులో ఉన్నాయి. వివాహేతర సంబంధాలపై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి పెరగడానికి చాలా కారణాలున్నాయి. వివిధ కేసుల్లో దేశంలోని సుప్రీంకోర్టు, చాలా కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా వివాహేతర సంబంధాలకు కారణం అవుతున్నట్లు అర్థమవుతుంది. గత కొన్నేళ్లలో ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించిన చట్టాలు కూడా చాలా మారాయి. అంతేకాకుండా స్త్రీ పురుష సమానత్వం, సమాజంలో స్వేచ్ఛగా జీవించాలని భార్యాభర్తలు భావించడం, చట్టంలో వచ్చిన మార్పులు సహా అనేక కారణాల వల్ల దేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట. 2018లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే సంచలనంగా మారింది. ఓ కేసు విచారణ సందర్భంగా భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 497ను కొట్టివేసింది. ఈ సెక్షన్ ప్రకారం గతంలో వివాహేతర సంబంధం చట్ట ప్రకారం నేరంగా పరిగణించేవారు. అయితే ఈ చట్టం కాలం చెల్లిందని, ఇది అన్యాయమని పేర్కొన్న సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. ముఖ్యంగా ఇది మహిళల ఆస్తిగా పరిగణించింది. నాటి నుంచి వివాహేతర సంబంధం ఇకపై నేరం కాదు, కానీ అది ఇప్పటికీ విడాకులకు ఒక కారణమని చెప్పవచ్చు.
ఒక పురుషుడు మరొకరి భార్యతో ఆమె భర్త అనుమతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని నేరంగా పరిగణించేవారు. ఈ నేరానికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించేవారు. ఈ నేరంలో మహిళా ప్రమేయం ఉన్న ఆమెను నిర్దోషిగా విడుదల చేసేవారు. దీంతో ఈ సెక్షన్ పూర్తిగా పురుషుడిపైనే నేరాన్ని మోపింది. ఒక భర్త మరొకరి భార్యతో సంబంధం పెట్టుకుంటే నేరం, కానీ పెళ్లైన వ్యక్తితో యువతి సంబంధం పెట్టుకుంటే నేరం కాదు. అలాగే ఒక భార్య తన భర్త అనుమతితో ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే నేరం కాదు. 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జోసెఫ్ షైన్ అనే ప్రవాస కేరళీయుడు ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించి సెక్షన్ను తొలగిస్తూ ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం కాకపోయినప్పటికీ హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, భారత విడాకుల చట్టం 1869 వంటి చట్టాల ప్రకారం విడాకులు తీసుకునేందుకు ఇది ఒక కారణంగా మాత్రం పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం చట్టం ప్రకారం కూడా ఇది తలాక్ పొందేందుకు ఒక కారణంగా తీసుకుంటారు. వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలు ఒకసారి చూస్తే భార్యాభర్తల మధ్య అవగాహన, సత్సంబంధాలు లేకపోవడం, దంపతుల్లో ఒకరిపై మరొకరికి ప్రేమ, నమ్మకం లేకపోవడం వల్ల ఇతరుల వైపు ఆకర్షితులవుతారు. ఇష్టం లేకుండా కుటుంబ సభ్యుల ఒత్తిడితో బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యాభర్తల మధ్య తగినంత సంభాషణ లేకపోవడం, ఒకరి కోసం ఒకరు సమయం ఇవ్వకపోవడం వల్ల ఎమోషనల్ బంధం లేక దూరం పెరగడం, తమ భాగస్వామితో లైంగికంగా సంతృప్తి చెందకపోవడం వల్ల కూడా వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో పెరుగుతున్న కొత్త పరిచయాలు కూడా ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి కారణం. పనిచేసే ప్రదేశాల్లో ఏర్పడిన పరిచయాలు కూడా వివాహేతర సంబంధాలను పెంచుతున్నాయి. వివాహేతర సంబంధాలు అడ్డుకోవడం ఎలా? భార్యాభర్తలు తమ వైవాహిక బంధాన్ని బలోపేతం చేసుకోవడం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్యాభర్తల సంబంధంలోని మూడో వ్యక్తిని తలదూర్చకుండా చూసుకోవాలి. భాగస్వాముల మధ్య నిజాయితీ, బహిరంగ సంభాషణ చాలా ముఖ్యం. ఆలోచనలు, భావాలు, అంచనాలు, భయాలు, కోరికలను పంచుకోవడం. దంపతుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని వెంటనే చర్చించి పరిష్కరించుకోవడం. ఒకరినొకరు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించుకోవడం. కలిసి భోజనం చేయడం, సినిమాలు చూడడం, సరదాగా మాట్లాడడం, ట్రిప్లకు వెళ్లడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడం, ఒకరిపై మరొకరు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చేయాలి. సోషల్ మీడియాను జాగ్రత్తగా, అవసరమైన మేరకే ఉపయోగించుకోవడం. ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలా మంది జీవితంలో పెళ్లైన కొన్నాళ్లకే విడాకులకు దారితీస్తున్నాయి. ఇక వేరొక్కరితో సంబంధం కొనసాగిస్తూనే మరొకరిని పెళ్లి చేసుకుని భాగస్వామిని హత్య చేయిస్తున్న ఘటనలు సమాజంలో అలజడి రేపుతున్నాయి. భార్య లేదా భర్త తమ భాగస్వామిని అడ్డు తొలగించుకొని ప్రేమించిన వారితో సుఖంగా జీవితాంతం ఉండవచ్చనే భ్రమలో చేస్తున్న నేరాలు వారిని జైలు జీవితం అనుభవించేలా చేస్తున్నాయి. ఇక ఈ పరిణామాలన్నిటితో పెళ్లి కాని యువత పెళ్లి పేరు చెబితేనే భయపడే పరిస్థితి నెలకొంది.